Uh, Good afternoon, students. In previous class, we are discussing about densification methods, like in granular soils, like vibrocompaction method, vibratory probe, blasting, and vibratory compactors. So today we are discussing about vibro displacement compaction. Here we know about vibro displacement compaction. There are different methods. So those two topics we are discussing today. So here our first topic is vibro displacement compaction. So in this method, this technique is similar to those described in the vibro compaction technique, except that the vibration are supplemented by active displacement of the soils and by backfilling the one from which soil has been displaced in this method. So here vibro displacement compaction is similar to the vibro compaction method. In previous class, I am explaining vibro compaction method. Here, the vibro compaction method is similar to the vibro displacement compaction method. So there is a major difference between these two methods is in vibro displacement compaction, we adding some backfilling to the vibrator in the process of vibration. Okay. సో హియర్ వైబ్రో డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ మెథడ్లో ఏం చేస్తాము అంటే మనం వైబ్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు సమ్ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది దేనికి సిమిలర్గా ఉంటుంది అంటే వైబ్రో కాంపాక్షన్ మెథడ్కి సిమిలర్గా ఈ వైబ్రో డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ అనేది రెండు ఈక్వల్గానే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం వైబ్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు చేస్తూనే మనం ఏంటంటే సమ్ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఇక్కడ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఏమేంటివి అంటే శాండ్ కానీ, వేరే స్టోన్స్ కానీ, అగ్రిగేట్స్ కానీ, వేరే సమ్ వేస్ట్ మెటీరియల్స్ అనేవి వీటిని మనం యాజ్ ఎ బ్యాక్ ఫిల్లింగ్ మెటీరియల్గా తీసుకుంటాం. సో ఆ మెటీరియల్స్ అనేవి త్రూ ఈ వైబ్రేషన్లో వైబ్రేట్ చేస్తున్నప్పుడు త్రూ ఆ వైబ్రేట్తో ఈ మెటీరియల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ వైబ్రో డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్. సో ఇక్కడ మనకి ఏంటంటే సమ్ వైబ్రేటర్స్ ద్వారా మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం, అంటే కాంపాక్షన్ చేస్తున్నాం. ఓకే. So in vibro displacement compaction method, we have different methods like displacement piles, vibro flotation, sand compaction piles, stone column, and last one is heavy damping. These 5 methods comes under vibro displacement compaction. So here displacement piles means, do you know about the piles? So pile is nothing but it is a vertical type of tube we have inserted into the soil. Okay. So here mana displacement piles are this method is the simplest method among the vibro displacement technique, is by driving piles, which is very effective in densifying cohesionless sands up to a reasonable depth. Such piles are referred as compaction or displacement piles. So ఈ వైబ్రో డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ మెథడ్లో సింప్లెస్ట్ మెథడ్ ఏది? డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేది సింప్లెస్ట్ మెథడ్స్. సో మనం డెన్సిఫైయింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా మన సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్లో మనం ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది
మనకి ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్ వరకు మనం ఏంటంటే ఈ కోహెజన్లెస్ సాయిల్స్ లో లైక్ శాండ్స్ లో మనం డెన్సిఫైయింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్సో కాంపాక్షన్ పైల్స్ అంట. సో పైల్స్ అంటే ఏంటంటే ఒక వర్టికల్ కాలమ్ లాంటి మనం లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. సో అది ఇట్ మే బి ప్రీకాస్ట్ టైప్ ఆఫ్ పైల్స్ అనేవి కూడా లైక్ స్టీల్, టింబర్ ఆర్ కాంక్రీట్ టైప్ లో మనం ఆ పైల్స్ అనేవి ఈ సాయిల్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేవి మేజర్ గా ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ లో యూజ్ చేస్తాం, కోజన్లెస్ శాండ్ టైప్ ఆఫ్ సాయిల్స్ లో ఈ కాంపాక్షన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. Here, hammer vibrations with the displacement holes of the pile is ideal for densifying cohesionless soils, but this method is slow and expensive. Here, hammer vibrations. So, మనం ఎప్పుడైతే ఒక హోల్ ప్రొవైడ్ చేస్తామో త్రూ పైల్ ద్వారా ఆ హోల్స్ టాప్ మోస్ట్ లేయర్లో మనం ఏంటంటే హ్యామర్ వైబ్రేషన్ చూసుకొని హ్యామర్ వైబ్రేషన్స్తో మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేది ఏంటంటే స్లో ప్రాసెస్గా చేస్తాం. ఎంత స్లోగా చేసినా మనము సాయిల్ అనేది అంత కాంపాక్షన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. బట్ ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. So this is about displacement files. So first we have to this is the first stage. In first stage we have to do drilling up to reasonable depth. So first stage లో మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ డ్రిల్ చేసుకుంటాం. మనం ఎంత డెప్త్ అయితే అనుకుంటున్నామో, సో మనకి ఎంత డెప్త్ వరకు కావాలనుకున్నామో అంత డెప్త్ వరకు ఏంటంటే ఇలా పైల్స్ ద్వారా మనం ఒక డ్రిల్ చేస్తాం. లైక్ ఒక డ్రిల్ మిషన్ ఉంటుంది కదండి. సో ఆ డ్రిల్ మామూలుగా జనరల్గా మనం హోల్స్ వేసుకోవాలంటే డ్రిల్ మిషన్ వేస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ మనం ఏంటంటే త్రూ ఒక డ్రైవ్ అండ్ పైప్ ద్వారా మనం ఏంటంటే డ్రిల్ చేసుకుంటాం. సర్టెన్ డెప్త్ లో డ్రిల్ చేసిన తర్వాత అట్ సెకండ్ స్టేజ్ వీ హ్యావ్ టు పోర్ ఏ కాంక్రీట్. సో సెకండ్ స్టేజ్ లో ఏంటి, మనం హోల్ అంతా ఒక బోర్ హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ హోల్లో ఏం చేస్తాము అంటే సో మినిమం అంటే టోటల్ గా ఈ హోల్లో కాకుండా అట్ సర్టెన్ డెప్త్ లో మనం ఏం చేస్తున్నాము అంటే కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తాం. సో ఇలా కాంక్రీట్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ పైప్ డ్రైవ్ అని చేస్తున్నాం పైప్ ద్వారా. అంటే మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ హ్యామర్ వైబ్రేషన్ ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే కాంపాక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఎట్ టాప్ మోస్ట్ లేయర్ ఇలా ఎంత వరకు చేయాలి అంటే ఈ హోల్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ వరకు మనం ఏంటంటే ఇలా పైప్ ద్వారా హ్యామర్ వైబ్రేషన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే కాంక్రీట్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉంటాం. సో టాప్ మోస్ట్ వరకు ఫిల్ చేసిన తర్వాత అట్ లాస్ట్ స్టేజ్ వీఆర్ ప్రొవైడెడ్ ఏ రెయిన్ఫోర్స్మెంట్ కేజ్. సో ఇలా మనం రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఇలా మన ఒక అంటే ఇది ఈ విధంగా మనం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ పైల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ ప్రొసీజర్ అర్థమైందా మ్యామ్? ఇప్పుడు బిల్డింగ్స్ కి పిల్లర్స్ వేస్తారు కదా మ్యామ్, ఇలానే వేస్తారు? పిల్లర్స్ అంటే మనం ఫౌండేషన్స్ కానించి కదా పిల్లర్స్ వేస్తున్నాము. ఇదేంటంటే ఇన్ డెప్త్ లోపల అండర్ గ్రౌండ్ లో మనం ఏం చేస్తున్నాము అంటే సాయిల్, ఇక్కడ సాయిల్ అనేది అంతా లూజ్ సాయిల్స్. ఈ లూజ్ సాయిల్స్ ఏమవుతుందంటే లోడ్ పడ్డప్పుడు ఏమవుతుంది మనకి ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ జరుగుతుంది. అంటే లోడ్ బేర్ చేయనప్పుడే కదా ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ జరుగుతుంది. సో దాన్ని రెసిస్ట్ చేయడం కోసం ఏంటంటే మనం సాయిల్స్ లో ఇలా సమ్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి ఆ సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తాం మనం ఈ నీకు అప్ టు ఇక్కడ దాకా రెయిన్ఫోర్స్మెంట్ ఉంది కదా, ఇలా రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఏం చేస్తారంటే ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అసలు ఈ పర్టికులర్ గా ఈ గ్రాన్యులర్ సాయిల్స్ అనేవి ఏంటంటే మనకి నీరు లూజ్ సాయిల్స్ అనేవి ఎక్కువ మనకి సీ కోస్ట్ ఏరియాస్ కానీ నీరర్ ఎక్కడైతే మనకి వాటర్ టేబుల్ ఎక్కువ ఉన్నా
అలాంటి ఏరియాస్లో ఏంటంటే ఇలాంటి సమ్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ అంటే డెన్సిఫికేషన్ మెథడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. ఆఫ్ షోర్ ఏరియాస్ కానీ ఎక్కువ ఎక్కడైతే మనకి వాటర్ టేబుల్ ఎక్కువ ఉండడం కానీ లూజ్ శాండ్స్ ఉండడం ఉన్న ఏరియాస్లో ఏంటంటే ఈ మెథడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. ఓకే. అప్ టు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఫౌండేషన్ లైక్ బిల్డింగ్స్ కానీ ఏమైనా ఇండస్ట్రియల్ కానీ సమ్ ఇండస్ట్రియల్స్ అలా ప్రొవైడ్ చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఆ బిల్డింగ్ని బట్టి ఫౌండేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ మే బి 2 స్టేర్స్ ఆర్ 3 స్టేర్స్ అంటే మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నా స్ట్రక్చర్ యొక్క దాన్ని బట్టి మనం ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే. Here, compaction piles can also be used in sandy soils with some cohesion and existing corrosive fills. Compaction in such soils due to pile driving is not caused by vibration associated with the driving by static pressures, which decreases the size of the void space. Here, compaction piles you can also use it in sandy soils. So sandy soils లో కూడా మనం ఈ డిస్ప్లేస్మెంట్ పైల్స్ ఆ కాంపాక్షన్ పైల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. వెరాస్ అంటే ఈ శాండీ సాయిల్స్ సమ్ కోజన్ కానీ కోజివ్ ఫిల్ మెటీరియల్స్లో కూడా మనం ఈ కాంపాక్షన్ పైల్స్ అనేవి యూజ్ చేయవచ్చు. వెరాస్ డ్యూ టు మనం ఈ పర్టికులర్ సాయిల్స్లో కాంపాక్షన్ ప్రాసెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నాట్ ఓన్లీ పైల్ డ్రైవింగ్ అంటే మనం ఒక డ్రిల్ చేస్తున్నాం కదా బై యూజింగ్ హ్యామర్ వైబ్రేషన్ ద్వారా సాయిల్ లోపలికి పెనట్రేట్ చేస్తున్నాం కదా ఆ ప్రాసెస్నే పైల్ డ్రైవింగ్ అంటాం. సో ఈ కాంపాక్షన్ అంటే సాయిల్ అనేది ఓన్లీ ఈ పైల్ డ్రైవింగ్ వల్లే కాకుండా వేరే దాని అక్కడ యాక్ట్ అయ్యే స్టాటిక్ ప్రెషర్ ద్వారా కూడా మనకి సాయిల్ అనేది ఏమవుతుందంటే కాంపాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా ఏమవుతుందంటే ఆ సాయిల్లో ప్రెజెంట్ ఉన్న వాయిడ్ స్పేసెస్ అనేవి రెడ్యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ పైల్ డ్రైవింగ్ అండ్ స్టాటిక్ ప్రెషర్. సో దీస్ టూ ఎప్పుడైతే ఇవి రెండు యాక్ట్ అవుతున్నాయో దీనివల్ల ఏమవుతుంది సాయిల్ అనేది వాటిలో ప్రెజెంట్ ఉన్న వాయిడ్ స్పేస్ రెడ్యూస్ అయ్యి మనకు ఆటోమేటిక్గా సాయిల్ అనేది కాంపాక్ట్ జరుగుతుంది. సో ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపాక్షన్ ఆఫ్ సాయిల్స్ బిలో వాటర్ టేబుల్ డిక్రీజెస్ విత్ decreasing the permeability of the soil. So the compaction piles also we can reduce the water table. So in case మనం సాయిల్స్ లో వాటర్ టేబుల్ రెడ్యూస్ చేసినాము అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సాయిల్స్ లో ప్రెసెంట్ ఉన్న పర్మియబిలిటీ నేచర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో పర్మియబిలిటీ అంటే ఏంటి ఏదైతే మెటీరియల్ ఆ పార్టికల్ అనేది వాటర్ అనేది ఎల్లో చేసే ప్రాసెస్నే మనం ఏమంటాము అంటే పర్మియబిలిటీ నేచర్ అంటాం. సో ఎప్పుడైతే మనకి ఆ వాటర్ టేబుల్ రెడ్యూస్ చేసామో త్రూ ఈ కాంపాక్షన్ ద్వారా ఆ కాంపాక్షన్ అంటే ఏంటి వాయిడ్ స్పేస్ అనేది అంటే ఎస్కేప్ చేస్తున్నాం డ్యూ టు సమ్ వైబ్రేటర్స్ ద్వారా అలా వాయిడ్స్ లేవు అనుకుంటే వాటర్ అనేది వాటి లోపలికి వెళ్ళవు. సో ఇలా వాటర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క పర్మియబిలిటీ నేచర్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. సో బై యూజింగ్ కాంపాక్షన్ పైల్స్ వి ఆల్సో రెడ్యూసెస్ ద వాటర్ టేబుల్ అండ్ ఆల్సో ది పర్మియబిలిటీ ఆఫ్ ది సాయిల్స్. Here next method is vibroflotation. So vibroflotation is efficient technique for densifying the cohesionless soils with simultaneous vibration and saturations. Here this technique is originated in Russia in mid-30s and was applied in 1939 in Germany for improvement of building foundation soils. So here vibroflotation. So this method is first introduced in Russia. అప్ ఇన్ ద mid-30s ఈ మెథడ్ అనేది ఫస్ట్ రష్యా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ఆఫ్టర్ 1939 జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే ఫాలో అయ్యారు. ఈ వైబ్రోఫ్లోటేషన్ ద్వారా ఒక బిల్డింగ్ ఫౌండేషన్ అనేది ఇంప్రూవ్ చేశారు, బిల్డింగ్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేశారు బై యూజింగ్ వైబ్రోఫ్లోటేషన్. ఓకే, హియర్ వాట్ ఈస్ మీన్ బై వైబ్రోఫ్లోటేషన్ మీన్స్ ఇట్ ఈస్ టు డెన్సిఫై ద
cohesionless soils with simultaneously vibration and saturation. సో హియర్ ఇన్ దిస్ మెథడ్ మనం ఏంటి అంటే ఈ పర్టికులర్ యూనిట్లో మనం ఏంటంటే కోజన్లెస్ సాయిల్స్ని డెన్సిఫై చేస్తున్నాం బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా. సో వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ వైబ్రో ఫ్లోటేషన్. హియర్ బై యూజింగ్ వైబ్రేషన్ అండ్ సాచురేషన్స్. సో ఇప్పుడు మనం సైమల్టేనియస్గా ఫస్ట్ వైబ్రేషన్ చేస్తాము, తర్వాత ఏం చేస్తున్నాము సాచురేషన్, దట్ ఈస్ బట్ నథింగ్ బట్ వాటర్. సో ఇక్కడ వైబ్రో ఫ్లోటేషన్ అనేది త్రూ వైబ్రేట్ అండ్ వాటర్తో మనం ఏంటంటే ఎర్త్ లోపలికి పెనట్రేట్ అవ్వి మనం అక్కడ సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. సో ఈ మెథడ్ని ఏమంటాం అంటే వైబ్రో ఫ్లోటేషన్. ఇక్కడ ప్రీవియస్ వాటిలో ఏం చెప్పాను, ఓన్లీ వైబ్రేషన్ అనే చెప్పాను. వైబ్రేషన్ చేసి మనం సమ్ బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ అనేది ఫిల్ చేసుకుంటూ ఇలా వైబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే వైబ్రేషన్ ప్రాసెస్ అనేది త్రూ వాటర్తో మనం లోపలికి పెనట్రేట్ చేసుకున్నాం. ఈ ప్రొసీజర్ ఏమంటే ఈ మెథడ్ ఏమంటా అంటే వైబ్రో ఫ్లోటేషన్ మెథడ్ అంట. ద వైబ్రో ఫ్లోటేషన్ ఎక్విప్మెంట్ కంపైజెస్ ఆఫ్ వైబ్రో ఫ్లోట్ ప్రోబ్, పవర్ సప్లై అండ్ వాటర్ పంప్, crane and loaded. Vibro flotation probe consists of a cylindrical penetrator about 400 mm dia and about 2 meters in length. So vibro flotations are there is equipment like vibro float probe, power supply, water pump, crane and front end loaded. So these are the parts presented, these are the equipments in vibro flotation method. So here vibro float probe so this is the vibro flotation equipment. So hello Monica, are you able to see my screen? Yes ma'am. This is the equipment like vibro flotation equipment. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిలిండ్రికల్ షేప్లో. త్రూ దీని ద్వారా ఏమవుతుందంటే ఈ సాయిల్ లోపలికి మనం పెనట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ మీకు వాటర్ జెట్ కనిపిస్తుందా? సో త్రూ ఈ వాటర్ జెట్ ద్వారా ఏమవుతుందంటే సాయిల్ లోపలికి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. దీనికి కావాల్సిన ఏమిటి అంటే దీన్నే వైబ్రేటరీ ఫ్లోట్ అంటాం, ఓకేనా, వైబ్రో ఫ్లోట్ అంటాం. వేరస్ ఇక్కడ మనకి క్రేన్ వస్తుంది, ఇది క్రేన్. మన ఏంటంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక క్రేన్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ అంటే ఇది ఫ్రంట్ ఎండ్. ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో వన్స్ ఇది లోపలికి పెనట్రేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఈ సాయిల్ అనేది దాని లోపలికి ఈ ఎక్కడైతే మనం హోల్ చేస్తున్నామో ఆ హోల్స్ ఈ మెటీరియల్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉంటాం. అలా అప్ టు సాయిల్ మొత్తం టాప్ వరకు ఫిల్ చేసుకుంటూ హార్డ్ కోర్ లాగా వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆ ప్రెజర్ అనేది స్టాప్ చేసుకుంటాం. ఓకే మ్యామ్. ఓకేనా. సో ఈ వైబ్రో ఫ్లోట్ ప్రోబ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ పెనట్రేటర్ అబౌట్ dia is 400 mm and length is 2 meters. సో ప్రీవియస్గా మీకు చూపించిన దాంట్లో మీకు సిలిండ్రికల్ ఒక డయా అక్కడ లాంగ్ లెంత్లో ఒక సిలిండ్రికల్ పైప్ లాగా ఉంది కదా. సో దాని యొక్క డయా అనేది 400 mm అప్ టు దాని లెంత్ వచ్చేసరికి వర్టికల్గా ఉండే లెంత్ వచ్చేసరికి 2 meters ఉంటుంది. ఓకే. With eccentric weight inside the cylinder developing a horizontal centrifugal force of about 100 kilonewton at 1800 rpm. సో ఇన్సైడ్ మనం సిలిండర్ అని చెప్పాం కదండి, దాని లోపల ఏంటంటే ఎసెంట్రికల్ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ సిలిండ్రికల్ లోపల ఏంటంటే మనకి హారిజెంటల్గా మాకు హారిజెంటల్ డైరెక్షన్లో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఈ ఫ్లూయిడ్ అనేది బయటకి రొటేట్ అవుతూ లోపలికి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్ టు ఎంత వెయిట్ నుంచి అంటే
100 కిలోన్యూటన్స్ని యాక్ట్ అవుతూ ఆ ఫోర్స్ అనేది ఎంత స్పీడ్లో మనకి స్ప్రెడ్ అవుతుంది అంటే 1800 ఆర్పిఎంతో ఆ స్పీడ్తో అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ సిలిండ్రికల్ అనేది హారిజెంటల్గా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ with a weight of 100 kilonewtons and at a speed of 1800 rpm. A typical vibrofloat is formed of two parts. The lower part is the horizontal vibrating unit. With the upper part with the pipe, the length can be varied depending on the compaction depth. Here, vibrofloat have two parts. That is, the lower part is the horizontal vibrating, and upper part is connecting a pipe. So the upper part length is varied depending upon the compaction depth. సో మనం సిలిండ్రికల్ ఒక లాంగ్ లెంత్ సిలిండ్రికల్ పైప్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం అంటున్నాం కదా ఫ్లోట్లో. సో ఆ పైప్ అంటే ఆ సిలిండ్రికల్ పైప్ అనేది 2 parts. అట్ లోయర్ పార్ట్ ఏంటంటే హారిజెంటల్ వైబ్రేటింగ్ అనేది ప్లేస్ చేస్తాం. సో దాన్ని కనెక్ట్ చేస్తూ అప్పర్ పార్ట్కి ఏంటంటే ఒక లాంగ్ లెంత్ పైప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఈ లాంగ్ లెంత్ పైప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం కాంపాక్షన్ మనం ఎంత డెప్త్ వరకు కాంపాక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ బేస్ మీద ఈ లెంత్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. The device provided with water flow from the jets at the top and bottom at a rate of about 400 to 600 kilopascals. So మీకు చెప్పాను కదా వాటర్ అనేది జెట్స్ లాగా మనకి ఫ్లోట్ అవుతూ అంటే స్ప్రెడ్ అవుతూ లోపలికి పెనట్రేట్ అవుతుంది. వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎంత రేట్లో ఫ్లో అవుతుంది అంటే 400 to 600 kilopascal ఫోర్స్ ఈ వాటర్ అనేది జెట్స్ అనేవి త్రూ ఆ జెట్స్ ద్వారా సెంట్రిఫ్యూగల్ డైరెక్షన్లో స్ప్రెడ్ అవుతూ లోపలికి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. ద వాటర్ జెట్స్ ది సో ఎప్పుడైతే ఆ సిలిండ్రికల్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ అవుతుందో సో ఇటు బాటమ్ ఎండ్స్ ఏమంటున్నానంటే వాటర్తో మనకి ఏమవుతుంది సాయిల్ లోపలికి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం అడిషనల్గా బై యూజింగ్ క్రెయిన్ ద్వారా మనం వాటర్ అనేది బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వస్తాం. సో అది కొంత లోపల డెప్త్కి వెళ్ళిన తర్వాత బ్యాక్ ఫిల్ మెటీరియల్ ఫిల్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ రొటేట్ చేస్తాం మళ్ళీ వైబ్రేట్ చేస్తాం మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ మెటీరియల్ అనేది ఫిల్ చేస్తాం. ఇలా ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉండే సాయిల్ అంతా డెన్సిఫై అవుతుంది. Vibrofloat is positioned over the spot to be compacted and lower jet is fully opened. Water is pumped faster that it can drain into the subsoils and this creates a momentary quick condition bend the jet which permits the vibrofloat to settle of its own weight vibrations. So previous గా చెప్పినట్టు vibrofloat ఎక్కడైతే మనం కాంపాక్ట్ చేయాలనుకున్నామో we have to decide that area. So we have to install that vibrofloat machine and then we have to compact the area okay by using vibrofloat. సో హియర్ మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో మనం ఏం చేస్తున్నామంటే ఈ వైబ్రోఫ్లోట్ అనేది ప్లేస్ చేసుకొని మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. హియర్ మనం ఏం చేస్తున్నాం త్రూ ఈ వైబ్రోటర్ ద్వారా హారిజెంటల్ ఫోర్స్గా మనకి వాటర్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు త్రూ సబ్సాయిల్లోకి ఇలా పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సాయిల్ విత్ వాటర్తో పెనట్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ సిలిండర్ మనకి వెయిట్ అనేది ఉంటుంది. దాని వెయిట్తో ఈ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క నేచర్ అంటే అది లూజ్ నేచర్లో వస్తుంది. సో ఈజీగా ఈ సిలిండర్ అనేది లోపలికి పెనట్రేట్ అవుతుంది. సో వాటర్ ఈజ్ పిచ్డ్ ఫ్రమ్ ద లోయర్ టు ద టాప్ జెట్స్ అండ్ ప్రెజర్ ఈజ్ రెడ్యూస్డ్ ఎనఫ్ టు అలో ద వాటర్ రిటర్న్ టు ద సర్ఫేస్. సో మనం అలా వాటర్ అనేది త్రూ వాటర్ అనేది మనం లోపలికి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్ అనేది లూజ్ అయ్యి ఈ సిలిండర్
వైబ్రోఫ్లోట్ అని లోపలికి పెనెట్రేట్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తాం మనం, ఆ ఎక్సెస్ వాటర్ అంతా బయటికి రావాలన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ వాటర్ యొక్క డైరెక్షన్ అన్ని మళ్ళీ లోయర్ టు టాప్ అనేది చేంజ్ చేసుకొని ప్రెజర్ రెడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రెజర్ అనేది రెడ్యూస్ అవుతుందో ద వాటర్ రిటర్న్ టు ద సర్ఫేస్. సో వాటర్ అనేది సర్ఫేస్ కి అలా రీచ్ అవుతుంది. సో హియర్ కాంపాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద 0.3 meters per minute lift, which pushes the vibrofloat to the surface. First, the vibrator is allowed to operate at the bottom of the catheter. So here మనకి కాంపాక్షన్ పర్ మినిట్ ఎంత వరకు మనం కాంపాక్ట్ చేస్తాము అంటే అప్ టు 0.3 meters వరకు మనం కాంపాక్షన్ ప్రాసెస్ చేస్తాం. As the particles density, they assume their most compact form by rising the step by step and simultaneously backfilling with sand. The entire depth of the soil compact as a hard core. సో ఈ ప్రాసెస్ అనేది ఇలా రిపీట్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ పార్టికల్స్ అనేవి కాంపాక్ట్ చేస్తాము. ఇలా రైస్ అప్ టు టాప్ వరకు స్టెప్ బై స్టెప్ అనేది మనం లోపలికి పెనట్రేట్ చేసి బ్యాక్ ఫిల్ అనేది ఫిల్ చేసుకుంటూ అప్ టు టాప్ మోస్ట్ లేయర్ వరకు వస్తాం. సో టాప్ మోస్ట్ వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ లోపల మనకి ఆ సరౌండింగ్స్ లో ఉండే అంతా ఏమవుతుందంటే సాయిల్ అనేది ఒక హార్డ్ కోర్ గా, అంటే ఇట్ మే బి ఒక డెన్సిఫైర్ నేచర్ లో, అంటే స్ట్రాంగ్ గా సాయిల్ అనేది కన్వర్ట్ అవుతుంది బై యూజింగ్ వైబ్రోఫ్లోట్ మెథడ్. So this is the vibroflotation method. Next one is sand compaction files. Hello, ma'am. Next method is sand compaction files. This method consists of driving a hollow steel pipe with a detachable bottom plate down to the desired depth. The driving can be drawn either by using impact hammer or vibratory driver. So here sand compaction files. So this type of method is mostly preferred type of soils లో ఎక్కువ ఈ శాండ్ కాంపాక్షన్ ఫైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ మనకి డ్రైవింగ్ అంటే మనం లోపలికి పెనట్రేట్ చేసుకుంటే ఎక్విప్మెంట్ అనేది ఒక హాలో స్టీల్ పైప్ ద్వారా మనం ఏంటంటే లోపలికి పెనట్రేట్ చేసుకుంటాం. సో దానికి విత్ ఏ బాటమ్ ప్లేట్ అనేది, అంటే ఇట్ మే బి డిటాచబుల్, సో అవసరం లేనప్పుడు అది రిమూవ్ చేసుకుంటాం. సో ఈ హాలో స్టీల్ పైప్ అనేది పైప్ ద్వారా మనం లోపలికి పెనట్రేట్ చేసుకుంటాం బై యూజింగ్ ఇంపాక్ట్ హ్యామర్ ఆర్ వైబ్రేటరీ డ్రైవర్ ద్వారా మనం ఏంటంటే ఈ హాలో స్టీల్ పైప్ అనేది లోపలికి పెనట్రేట్ చేస్తాం. సో పెనట్రేట్ చేసినప్పుడు ద శాండ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ విచ్ ఈచ్ లిఫ్ట్ కాంపాక్టెడ్ విత్ ది withdrawal of pipe, compressed air is blown down inside the casing to hold sand in places. So here ఈ హాలో స్టీల్ పైప్ అనేది మనం ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మెటీరియల్ ఏంటంటే శాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఎక్విప్మెంట్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఒక సైడ్ నుంచి శాండ్ అనేది ఇన్ డెప్త్ వరకు, ఒక డెప్త్ వరకు మనం పెనట్రేట్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే శాండ్ అనేది ఫిల్ చేసుకుంటాం. సో శాండ్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఎప్పుడైతే శాండ్ ఫిల్ అయినప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఇంపాక్ట్ వైబ్రేటరీ డ్రైవర్ ద్వారా కాంపాక్ట్ చేస్తాం. సో కాంపాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ప్రెజెంట్ ఎస్కేప్ అయ్యి ఆ ఎయిర్ లోపల ఈ శాండ్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. Instead soils is densified while the pipe is being driven down. The compacted sand pipe prevents collapsing of surrounding soils as the pipe is withdrawn. So here ఒక స్టీల్ హాలో పైప్ అనేది ప్రొవైడ్ చేసి త్రూ ఆ పైప్ ద్వారా మనం ఏంటి సాయిల్ అనేది పంపిస్తున్నాం. సో ఇలా పంపించినప్పుడు సరౌండింగ్స్ లో ఉండే సాయిల్ అనేది ఎలాంటి అంటే కొలాప్స్ కాకుండా మనం ఈ శాండ్ కాంపాక్షన్ ఫైల్ ద్వారా
ప్రివెంట్ చేసుకోవచ్చు. This technique also referred as vibro compression method. The required level of relative density can be achieved by varying diameter of compaction. So here this is similar to the vibro compressor. In this method we have the relative density by varying the diameter of compaction pulse. So మనం యూజ్ చేసే కాంపాక్షన్ పల్స్ బట్టి రిలేటివ్ డెన్సిటీ అండ్ ఆల్సో వాటి యొక్క డయామీటర్ అనేది కూడా చేంజ్. The soil at the shallow depth less than 1 to 2 meters have less density that below due to lesser confinement. Further, the density will decreases radially outwards from the compaction piles. Here from shallow depth up to మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో అప్ టు 1 to 2 meters వరకు ఏమవుతుందంటే సాయిల్ యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఎందువల్ల తక్కువ ఉంటుందంటే మనం కాంపాక్షన్ చేస్తున్నాం బై యూజింగ్ సమ్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఏమవుతుందంటే ఒక కాంపాక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 1 to 2 meters లోపల ఉండే సాయిల్ యొక్క డెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వాటి యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఏంటంటే సమ్ బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ అనేవి ఆ 1 to 2 meters లోపల ప్రివెంట్ చేస్తున్నాం అంటే వాటిని ప్రొవైడ్ చేసుకుంటున్నాం. So this method is economical for moderate depths up to 15 meters, although this technique is costlier for deeper depths compared to other vibration methods. The treated ground generally has uniform properties. So this method is economical. So this method mainly you up to use it 15 meters. సో 15 meters వరకు మనం ఈ మెథడ్ ద్వారా మనం సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. వెరాస్ ఇంకా డీపర్ డెప్త్ ఎక్స్టెండెడ్ 20 meters అన్నప్పుడు అలా కాంపాక్ట్ చేయడం డెన్సిఫై చేయడం ప్రాసెస్ అనేది కొంచెం కాస్ట్లియర్గా ఉంటుంది. వెరాస్ అదర్ మెథడ్స్ కంపేర్ చేస్తే ఇది కొంచెం అంటే కొంచెం టెక్నిక్ అనేది ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అంటే రిమైనింగ్ మెథడ్స్ ఏంటంటే ఎక్కువ డెప్త్ వరకు మనం డెన్సిఫై చేయగలం. బట్ ఈ మెథడ్లో ఏంటంటే అప్ టు 15 meters వరకే మనం సాయిల్ అనేది డెన్సిఫై చేసుకుంటాం. ఓకేనా? మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ గ్రౌండ్ సర్ఫేస్ మొత్తం ఒకే యూనిఫామ్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిబిట్ అవుతుంది. సో బై యూజింగ్ శాండ్ కాంపాక్షన్ ఫైల్స్. సో హియర్ శాండ్ కాంపాక్షన్ ఫైల్స్లో మనం బ్యాక్ ఫిల్ మెటీరియల్స్ ఏది యూజ్ చేస్తున్నాము అంటే యాజ్ ఎ శాండ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో పర్టికులర్గా ఈ మెథడ్ ఏ టైప్ ఆఫ్ సాయిల్స్లో యూజ్ చేస్తామంటే సాఫ్ట్ శాండ్ సాయిల్స్లో మనం ఎక్కువ శాండ్ కాంపాక్షన్ ఫైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటి ఒక హాలో స్టీల్ పైప్ ద్వారా మనం ఏంటంటే కాంపాక్ట్ చేస్తాం. అట్ టాప్ మోస్ట్ ఈ పైప్ అనేది ఇన్సర్ట్ చేసి టాప్లో మన ఇంపాక్ట్ హ్యామర్ వైబ్రేట్ హ్యామర్ ద్వారా లోపలికి పెనిట్రేట్ చేస్తూ ఇంకో అనదర్ సైడ్ ఏంటంటే శాండ్ అనేది ఫిల్ చేస్తూ కాంపాక్ట్